భారత్ భూభాగంలోకి పాక్ యుద్ధ విమానాలు చొచ్చుకురావడం, వాయుసేన తిప్పికొట్టడం వంటి వరుస ఘటనల నేపథ్యంలో ఢిల్లీలోని పాక్ డిప్యూటీ హై కమిషనర్ సయ్యద్ హైదర్ షాని విదేశాంగ శాఖ పిలిపించి మాట్లాడింది. MiG-21 బాయ్సన్ పైలట్ తమ వద్ద ఉన్నట్టు పాక్ ప్రకటించిన నేపథ్యంలో దీనిపై ఆరా తీసిందని సమాచారం. భారత మిలిటరీ స్థావరాలను పాక్ వైమానిక దళం టార్గెట్గా చేయడంపై వివరణ కోరినట్టు తెలుస్తోంది. అటు పాకిస్తాన్ కూడా ఇస్లామాబాద్లోని భారత హై కమిషనర్ని పిలిపించి మాట్లాడింది. పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ సంస్థ మరిన్ని దాడులకు పాల్పడే అవకాశం ఉందని నమ్మకమైన సమాచారం అందడంతో తాము తీవ్రవాదులపై దాడులు జరపామని భారత్ ప్రకటించింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, విమానాలు చొచ్చుకురావడం, వాయుసేన తిప్పికొట్టడం వంటి వరుస ఘటనల నేపథ్యంలో ఢిల్లీలోని పాక్ డిప్యూటీ హై కమిషనర్ సయ్యద్ షాని విదేశాంగ శాఖ పిలిపించి మాట్లాడింది. MiG-21 బాయ్సన్ పైలట్ తమ వద్ద ఉన్నట్టు పాక్ ప్రకటించిన నేపథ్యంలో దీనిపై ఆరా తీసిందని సమాచారం. భారత మిలిటరీ స్థావరాలను పాక్ వైమానిక దళం టార్గెట్ చేయడంపై వివరణ కోరినట్టు తెలుస్తోంది. అటు పాకిస్తాన్ కూడా ఇస్లామాబాద్లోని భారత హై కమిషనర్ని పిలిపించి మాట్లాడింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి. ఇటు భారత్ అటు పాకిస్తాన్ ఆయా దేశాల హై కమిషనర్స్ ని పిలిచి మాట్లాడినట్టుగా తెలుస్తోంది. సో పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. దీనికి సంబంధించిన పైలట్ భారత వైమానిక దళానికి చెందిన పైలట్ అభినందన్ వర్తమాన్ పాకిస్తాన్ చెరలో ఉన్నారు. ఆయనను పాకిస్తాన్ అరెస్ట్ చేసింది. సో ఆ నేపథ్యంలో ఆయనకు సంబంధించినటువంటి అంశాలపైన పాకిస్తాన్ డిప్యూటీ హై కమిషనర్ వివరణ కోరింది. పాకిస్తాన్ డిప్యూటీ హై కమిషనర్ విదేశాంగ శాఖ ముందు హాజరయ్యారు. దానికి సంబంధించినటువంటి వివరాలన్నిటిని కూడా ఆయన అందజేశారు. పాకిస్తాన్ విమానాన్ని ఎదుర్కొనేటువంటి క్రమంలో MiG విమానంతో ఆయన పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళిన సమయంలో దాన్ని పాకిస్తాన్ కూల్చివేసింది. దాని సమయంలో ఆయన అక్కడి నుంచి పారాచూట్తో ఎజెక్ట్ అయ్యారు. సేఫ్గా ఆయన ల్యాండింగ్ అయినప్పటికీ పాకిస్తాన్ భూభాగంలో ఆయన ల్యాండ్ అయ్యారు. దాంతో అక్కడ ఉన్నటువంటి పాక్ పోలీసులు, పాక్ సైన్యము, అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి వారు ఆయన పైన దాడి చేసి గాయపరిచారు. సో దీనిపైన భారత్ తన నిరసన వ్యక్తం చేసింది. గౌరవప్రదంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. యుద్ధ ఖైదీగా పట్టుబడిన సమయంలో ఎవరు కూడా గాయపరచొద్దు. ఐక్యరాజ్య సమితి కానీ ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ప్రకారం అతన్ని తగినటువంటి దర్యాప్తు ప్రకారం ఆ నిబంధనల ప్రకారం మళ్ళీ తిరిగి భారత్కి అప్పగించాల్సి ఉంటుంది. కానీ గాయపరిచి అవమానపరచొద్దు అనేటువంటి అంశాన్ని భారత్ స్పష్టంగా పాకిస్తాన్ విదేశాంగ హై కమిషన్కి సంబంధించినటువంటి హై కమిషనర్కి స్పష్టం చేసింది. ఇక వాటితో పాటు పాకిస్తాన్కి సంబంధించినటువంటి F-16 జెట్ విమానాలు భారత మిలిటరీ స్థావరాలను టార్గెట్గా చేసుకుని ఉదయం దాడికి ప్రయత్నించినటువంటి అంశంపైన కూడా పాకిస్తాన్ వివరణను భారత విదేశాంగ శాఖ కోరింది. సో దానికి సంబంధించినటువంటి వివరాలన్నింటిని కూడా డిప్యూటీ కమిషనర్కి అందజేసింది. అట్లాగే పట్టుబడినటువంటి పైలట్కి ఎటువంటి అపాయం తలపెట్టకుండా మళ్ళీ సేఫ్గా తిరిగి అప్పగించాలి, అంతర్జాతీయ నిబంధనల మేరకు అతన్ని తిరిగి అప్పగించాల్సినటువంటి అంశాన్ని కూడా భారత డిప్యూటీ హై కమిషనర్ సయ్యద్ హైదర్ షాకు తెలిపినట్టు మనకు సమాచారం వస్తుంది. సో ఓవరాల్గా అతన్ని అవమానకరమైనటువంటి రీతిలో గాయపరచడం, అతని కాళ్ళతో తన్నడం, ఈ అంశాలకు సంబంధించి భారత్ తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేసింది. యుద్ధ ఖైదీగా పట్టుబడిన సమయంలో అతనిపైన అటువంటి దాడులకు దిగొద్దనేటువంటి అంశాన్ని భారత్ డిప్యూటీ హై కమిషనర్ పాకిస్తాన్ డిప్యూటీ హై కమిషనర్ స్పష్టం చేసినట్టు మనకు సమాచారం అవుతోంది. వెంకటేష్, అయితే వియన్నా ఒప్పందం ప్రకారం ఏదైనా ఇలా యుద్ధ ఖైదీగా కానీ ఇలా ఎవరైనా ఒక ఇటు ఈ దేశం నుంచి ఆ దేశం వైపు కానీ ఆ దేశం నుంచి ఈ దేశం వైపు కానీ
ఎవరైనా వాళ్ళకి పట్టుబడినట్లయితే వారిని వారి దేశానికి అప్పగించాలి. ఇదొక ఒప్పందం. మరి దీన్ని ఏమాత్రం అమలు చేయడానికి అంటే ఏ విధంగా పాకిస్తాన్ దీనికి కట్టుబడి ఉంటుంది? పాకిస్తాన్ మొదటి నుంచి కూడా అదొక రోగ్ కంట్రీగా దానికి పేరుంది. పాకిస్తాన్ ఎక్కడ కూడా అంతర్జాతీయ నిబంధనలు పాటించదు. అసత్యాలు అబద్ధాల ప్రచారం పైన పాకిస్తాన్ బతుకుతుందన్నది ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో పాకిస్తాన్కు ఉన్నటువంటి పేరు. దాన్ని ఒక రోగ్ నేషన్గా అభివర్ణిస్తుంటారు. ఎటువంటి నిబంధనలు కట్టుబడకుండా పాకిస్తాన్ వ్యవహరిస్తుంది. ఈరోజు పాకిస్తాన్ విమానాన్ని ఎదుర్కొనే క్రమంలో మన వాయుసేనకు సంబంధించినటువంటి పైలట్ పాకిస్తాన్ భూభాగంలో ల్యాండ్ అయ్యారు. ఆ సమయంలో అతన్ని కాళ్ళతో తంతు చాలా అవమానించేటువంటి ప్రయత్నం చేశారు. అతని పైన పిడిగుద్దులు కురిపించారు. ముఖం అంతా కూడా రక్తం గారింది. సో మొత్తం అవమానకరమైనటువంటి రీతిలో ఒక పైలట్ పైన పాకిస్తాన్ బలగాలు పాకిస్తాన్ పౌరులు చేయడం పైన భారత్ తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేసింది. ఇది మొత్తం కూడా అంతర్జాతీయ నిబంధనలకు కన్వెన్షన్కు వ్యతిరేకంగా ఉంది. దానిపైన భారత విదేశాంగ శాఖ పాకిస్తాన్ డిప్యూటీ హై కమిషనర్ సయ్యద్ హైదర్ షాను పిలిపించి తన నిరసన వ్యక్తం చేసింది. సో పాకిస్తాన్ అనేది ఒక రోగ్ నేషన్ అనేటువంటిది అందరికీ స్థిరమైనటువంటి అభిప్రాయం ఉంది. పాకిస్తాన్ ఎటువంటి నిబంధనలు కట్టుబడకుండా ఈరోజు భారత పైలట్ను చాలా అవమానకరంగా ఆయన పైన వ్యవహరించిన తీరుపైన మొత్తం సర్వత్రా నిరసన వ్యక్తమవుతుంది. సో అంశాలన్నింటిని కూడా డిప్యూటీ హై కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి వాటన్నిటిని ఆపాలని, అతనికి ఎటువంటి అపాయం తలపెట్టకుండా యుద్ధ నిబంధనల మేరకు తిరిగి తనకు అప్పగించాలన్నటువంటి అంశాన్ని స్పష్టం చేసింది. వెంకటేష్, దీని తర్వాత భారత్ నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతోంది? వెంకటేష్, భారత్ నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతోంది? భారత్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం ఖచ్చితంగా భారత్ ధీటైనటువంటి జవాబు ఇచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. పాకిస్తాన్ F-16 జెట్ విమానాలు మన మిలిటరీ స్థావరాలను టార్గెట్గా చేసుకుని దాడులు చేశాయని ఆయన స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. సో కాబట్టి మిలిటరీ స్థావరాలను టార్గెట్ చేసుకున్నప్పుడు దాన్ని ఖచ్చితంగా రిటాలియేట్ చేసేటువంటి హక్కు మనకు ఉంటుంది. కాబట్టి సెల్ఫ్ డిఫెన్స్ రైట్లో భాగంగా పాకిస్తాన్ పైన రిటాలియేట్ చేసేటువంటి అవకాశం కనబడుతుంది. సో ఆ మేరకు స్పష్టమైనటువంటి ప్రకటన ఈరోజు వచ్చింది విదేశాంగ శాఖ నుంచి. నిన్నటి ప్రకటనకు ఈరోజు చేసినటువంటి ప్రకటనకు చాలా స్పష్టమైనటువంటి అంతరం కనబడుతుంది. నిన్న చేసినటువంటి ప్రకటనలో కేవలం ఉగ్రవాద శిబిరాలపైన దాడి చేశామనేటువంటి అంశాన్ని భారత్ స్పష్టం చేసింది. కానీ ఈరోజు పాకిస్తాన్ చేసినటువంటి దాడి భారత మిలిటరీ స్థావరాలను టార్గెట్గా చేసుకుని దాడి చేసేటువంటి ప్రయత్నం చేసిందని భారత్ ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేసిన నేపథ్యంలో ఇది మిలిటరీ స్థావరాలను టార్గెట్ చేయడం అంటే అది యుద్ధాన్ని ఆహ్వానించడమే అనేటువంటి ఒక వాదన వినబడుతుంది. సో విశ్లేషకులందరూ కూడా అదే అంచనా వేస్తున్నారు. ఎక్స్పర్ట్స్ అంతా, డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ అంతా కూడా పాకిస్తాను ఇండియన్ మిలిటరీ ఇన్స్టలేషన్స్ను టార్గెట్ చేయడం అంటే భారత్కు కయ్యానికి కాలు దువ్వడానికి ప్రయత్నమే అని చెప్పేటువంటి విశ్లేషణ చేస్తున్నారు. కాబట్టి అదే రీతిలో భారత్ కూడా తగినటువంటి బుద్ధి చెప్పేటువంటి అవకాశం ఉంది. వెంకటేష్, అయితే మరి MiG-21 బాయ్సన్ విమానం కూలిపోయింది. కమాండ్ వింగ్ పైలట్గా వెళ్ళినటువంటి MiG-21 కూలిపోయింది. మరి ఆ కమాండర్ పరిస్థితి ఏంటి? దాని గురించి డీటెయిల్స్ ఇవ్వండి. అంటే భారత్ ఏమన్నా విదేశాంగ శాఖ క్లారిటీ ఇచ్చిందా దీనికి సంబంధించి? పూర్తిగా అంటే కొంత ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు ఇచ్చారు. ఒక పైలట్ అయితే మిస్ అయ్యారు. ప్రస్తుతం అతను చెప్పండి. విదేశాంగ శాఖ కూడా అదే ప్రకటన చేసింది. ఒక పైలట్ మిస్ అయ్యారనేటువంటి విషయాన్ని విదేశాంగ శాఖ కూడా ప్రకటించింది. ఆ పైలట్ పాకిస్తాన్ అరెస్ట్ చేసినట్టు ఒక క్లెయిమ్స్ వస్తున్నాయి. సో దాన్ని కూడా తాము అసర్టైన్ చేస్తున్నాం, దాన్ని కూడా వెరిఫై చేస్తున్నాం అని చెప్పి భారత విదేశాంగ శాఖ విడుదల చేసినటువంటి ప్రకటనలో ఉంది. ఈ లోపల అనేక పాకిస్తాన్ నుంచి కూడా క్లెయిమ్స్ వచ్చాయి. పాకిస్తాన్ తాము ఈ ఒక పైలట్ను పట్టుకున్నామనేటువంటి ఒక ప్రకటనలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. సో అతన్ని అంతర్జాతీయంగా ఉన్నటువంటి నిబంధనల మేరకు భారత్ విడిపించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే కొద్దిమంది విపక్ష పార్టీల నేతలు అందరూ కూడా అతనికి సంఘీభావంగా, భారతదేశం అంతా కూడా సంఘీభావంగా మద్దతు వస్తున్నాయి. అభినందన్ వర్తమాన్ సేఫ్గా తిరిగి స్వదేశానికి రప్పించేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి ఒక మద్దతు అంతా కూడా అంతర్జాతీయ మన స్వదేశంలో వినిపిస్తున్న నేపథ్యంలో అతన్ని సేఫ్గా తిరిగి రప్పించేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఒకవైపు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కూడా ఒక ప్రకటన చేశారు. తాము శాంతిని కోరుకుంటున్నాం అనేటువంటి ప్రకటన చేశారు. కేవలం తమ యొక్క
సైనిక శక్తిని చూపించేందుకే భారత భూభాగంలోకి ఎంటర్ అయ్యేటువంటి ప్రయత్నం చేశారనేటువంటి ఆయన ప్రకటన చేశారు. సో ఒకవైపు పాకిస్తాన్ ప్రాధాన్యం చేస్తున్నటువంటి ప్రకటనలు, అట్లాగే పాకిస్తాన్ సైన్యం చేస్తున్నటువంటి సైనిక చర్య, ఈ రెండు కూడా ఒకదానికొకటి పొంతన లేకుండా ఉన్నాయి. మొదటి నుంచి కూడా మనం అంచనా వేస్తున్నాం, పాకిస్తాన్ సైన్యము పాకిస్తాన్ ప్రభుత్వం రెండు రకాలుగా వ్యవహరించేటువంటి రెండు రకాలుగా వివరించేటువంటి తీరు మనం గతంలో చూసాం. సో అదే రకమైనటువంటి తీరు ఇప్పుడు కూడా కనబడుతుంది. పాకిస్తాన్ ప్రధాని ఒకవైపు శాంతి వచనాలు పలుకుతున్నారు, తాము శాంతిని కోరుకుంటున్నామని, కానీ ఒకవైపు సైన్యం భారత మిలిటరీ స్థావరాలను టార్గెట్ చేసి దాడులకు దిగేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి వారు చెప్తున్నటువంటి మాటలకు ఆచరణకు తీవ్రమైనటువంటి వ్యత్యాసం ఉన్నటువంటి విషయం స్పష్టంగా కనబడుతున్న నేపథ్యంలో సో భారత్ కూడా ధీటైనటువంటి జవాబు చెప్పేటువంటి అవకాశం కనబడుతుంది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.